ஸ்ரீ ஆண்டாள் திருவடிகளே శరణం. ఇప్పుడు 8వ పాశురం. கீழ்வானம் வெள்ளென்று எருமை சிறு வீடு, கீழ்வானம் வெள்ளென்று எருமை சிறு வீடு, மெய்வான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்து, போவான் போகின்றாரை போகாமல் காத்து, உன்னை கூவுவான் வந்து நின்றோம், கூவுவான் வந்து நின்றோம், கோதுகலமுடைய பாவாய் எழுந்திராய், பாடி பறை கொண்டு மாவாய் பிறந்தானை மலரை மாட்டிய தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால், தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால், ஆவாவென்றாராய்ந்து ஆவாவென்றாராய்ந்து అరుళేలోరెంబావాయ్. ఇక్కడ తెల్లవారుజాము అయిందని ఎలా చెప్తారండి? తూర్పు దిక్కున ఆకాశం తెల్లబడింది, పక్షుల కిలకిలారవాలు వినబడుతున్నాయి. ఇక ఇవన్నీ విని కూడా మేల్కొనకుండా ఉండే గోపికల్ని లేపడానికి ప్రయత్నం చేస్తోంది ఆండాళ్ తాయారు. కన్నయ్య అనుగ్రహం పొందాలంటే అందరికంటే ముందుగా లేచి పూజకు వెళ్ళాలి, లేకపోతే మిగిలిన వారితో కలిసి లేవాలని, ఆ కృష్ణుడిని కీర్తించాలని ఆమె గోపికలందరినీ ఆహ్వానిస్తోంది. ఆకాశంలో తూర్పు దిక్కంతా తెల్లబడింది. గేదెలు మంచు మేత మేయడానికే విడువబడ్డాయి. అవి మేతకై స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. తోటి గోపికలందరూ శ్రీకృష్ణుడు చేరక ముందే అతని వద్దకు చేరాలని, అలా చేస్తే అతడు చాలా సంతోషిస్తాడని తెలుస్తున్నారు. ఇప్పటికే కొందరు వ్రతం చేసే స్థలానికి వెళ్ళిపోయారు. తక్కిన వారు కూడా బయలుదేరారు. వారినందరినీ అక్కడే నిలిపి మన అందరం కలిసి గోష్ఠిగా పోవడమే మంచిది అనుకుని నీ కోసం వచ్చాం. నీకు కూడా అతడిని కలవడానికి కుతూహలంగానే కదా ఉంది. మరి ఇంక ఎందుకు ఆలస్యం? లే, అశ్వరూపుడైన కేసిని చాణూర ముష్టికాదులను చీల్చి చెండాడిన దేవాది దేవుని సన్నిధికి వెళ్ళి మన వ్రతానికి కావలసిన పరై అనే సాధనాన్ని పొందుదాం. అతడు రావడానికి ముందే మనం అక్కడికి వెళితే అతడు వచ్చాక చూస్తాడు, అరేరే మీరు నాకంటే ముందుగానే వచ్చారే అని నొచ్చుకుంటూ మన అభిష్టాలన్నిటినీ వెంటనే నెరవేరుస్తాడు. కాబట్టి త్వరగా లేవమ్మా తల్లి అని ఆ గోపికని లేపుతోంది ఆండాళ్ తల్లి. ఆండాళ్ తిరువడిகளே శరణం.